మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే ఏం చెప్తారండి? తప్పకుండా ఉండాలమ్మా. ఉపవాసం ఇప్పుడు సంవత్సర కాలంలో ఎవరు చేయలేనటువంటి అంటే మనం చేసిన పాపకర్మలన్నీ కూడా ఉంటాయి. పాపకర్మలు తొలగడానికి భగవంతుడు మనకు అనేక మార్గాలు ఇచ్చాడు. అందులో ఉపవాసం అనేటటువంటిది కూడా ఒక మార్గము. అందుకే కుబేరుడు కూడా శివాలయంలో దీపం వెలిగించి తర్వాతి కాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల నిధులకు నాయకుడయ్యాడు అని ఒక శాస్త్రం పేర్కొంది. అలాగే మనకు తెలిసి చేసినా, తెలియక చేసినా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే భగవంతుణ్ణి మనము దర్శించుకున్నట్టే. భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందినట్టే. కొన్ని సార్లు తెలియకుండా చేసేటటువంటి ఉపవాసం కూడా భగవంతునికి మనల్ని దగ్గర చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శివరాత్రి అంటేనే శివుడికి అభిషేకము, దైవిక కైంకర్యాలు చేస్తూ ఉండడమే ఆ రోజున జీవితానికి అర్థము, పరమార్థం కలుగుతుంది. ఆ రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎగ్జంప్షన్ చిన్నపిల్లలకు ఉండదు. గర్భవతులు అంటే చెయ్యకూడదు, చెయ్యనటువంటి వ్యక్తుల గురించి కూడా చెప్తాను. గర్భవతులు అస్సలు ఉపవాసం చేయకూడదు. శివరాత్రి అయినా సరే, ఏ రోజైనా సరే గర్భం ధరించిన వాళ్ళు ఉపవాస దీక్షకు అనర్హులు. అలాగే చిన్నపిల్లలు అంటే మామూలుగా 5 సంవత్సరాల లోపు కావచ్చు, 6 సంవత్సరాల లోపు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఉపవాసం చేయడానికి అనర్హులు. అలాగే వయసు మీద పడినటువంటి వాళ్ళు బీపీ, షుగర్లు, లేదు అంటే ఏదైనా రోగ సంబంధితమైనటువంటి వ్యాధి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో, ఇలా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నటువంటి వారు కూడా మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు అని శాస్త్రం పేర్కొంది. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చారంటే గర్భస్థ శిశువు ఎప్పుడైతే పిండాన్ని వేస్తుందో వాళ్ళు దేవతలతో సమానం. కాబట్టి మనం తినకపోతే వాళ్ళ యొక్క గర్భస్థ శిశువుకి పాపం మూట కట్టుకున్న వాళ్ళతో, కాబట్టి వాళ్లకు ఎగ్జంప్షన్. చిన్నపిల్లలు భగవంతుడితో సమానం కాబట్టి వాళ్లకు ఇంకా భగవంతుడు అంటే తెలియని ఒక శక్తిలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇక ఎవరికైతే వ్యాధి ఉంటుందో లేదంటే బీపీ షుగర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కూడా ఎగ్జంప్షన్. ఎందుకంటే వాళ్ళు తినకుండా ఉంటే శక్తి నశించుకుపోయి మళ్ళీ మూర్ఛిల్లి పడిపోతారు కాబట్టి వాళ్ళు ఈ ముగ్గురికి ఎగ్జంప్షన్. మిగతా ఆరోగ్యం సహకరించి నేను చేయగలను అనే మనోధైర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి అని శాస్త్రం అమ్మ.